హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జూలై మంత్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్తే జూలై మంత్ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్లో చూద్దాం. క్వశ్చన్ 1, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2020? సుస్థిర అభివృద్ధి సూచిక నివేదిక 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 117. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి స్వీడన్, మరియు డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 2016 to 2030 నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ గోల్స్ వచ్చి 17. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్? భారతదేశపు మొదటి అణుజలాంతర్గామి పేరు ఏమిటి? ఆన్సర్ అరిహంత్. అలాగే ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ వచ్చి అప్సరా. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ సబ్మరైన్? భారతదేశం యొక్క రెండవ అణుజలాంతర్గామి పేరు ఏమిటి? ఆన్సర్ అరిధమన్. నెక్స్ట్, అండర్ విచ్ ప్రాజెక్ట్ న్యూక్లియర్ సబ్మరైన్స్ విల్ బి డెవలప్డ్ బై డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా? అణుజలాంతర్గాములను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తుంది? ఆన్సర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ఏటీవీ. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 న్యూక్లియర్ సబ్మరైన్స్ని నిర్మించనున్నారు. నెక్స్ట్, which shipping company built 5 nuclear submarines in the part of advanced technology vessel project? ఏ షిప్పింగ్ కంపెనీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్టులో భాగంగా 5 అణుజలాంతర్గాములను నిర్మిస్తుంది? ఆన్సర్ విశాఖపట్నం నావల్ డాక్యార్డ్. ఇక్కడ ఒక గమనించాల్సిన పాయింట్ ఏంటంటే స్కార్పియన్ సబ్మరీన్ సిరీస్లో మొత్తం 6 సబ్మరీన్స్ ఉంటాయి. ఇందులో ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ కండేరి, ఐఎన్ఎస్ కరెన్స్, ఐఎన్ఎస్ వేలా ఆల్రెడీ కమిషన్ చేయబడ్డాయి. నెక్స్ట్, యాజ్ పర్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ విచ్ రాయల్ ఫ్యామిలీ గోట్ ద రైట్స్ ఆఫ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మేనేజ్మెంట్? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ హక్కులు ఏ రాజకుటుంబానికి లభించాయి? ఆన్సర్ ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ కంట్రీ విత్డ్రాన్ ఇట్స్ మెంబర్షిప్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఏ దేశం తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంది? ఆన్సర్ యుఎస్ఏ. ఇక్కడ WHO యొక్క ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చి టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ ఫ్రమ్ ఇథియోపియా. అలాగే WHO యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి స్విట్జర్లాండ్లోనే జెనీవాలో ఉన్నాయి. నెక్స్ట్, విచ్ కంట్రీస్ ఆర్ ఇన్ బ్లాక్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క బ్లాక్ లిస్ట్లో ఏ దేశాలు ఉన్నాయి? ఆన్సర్ నార్త్ కొరియా అండ్ ఇరాన్. అలాగే పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది. FATF యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన ప్యారిస్లో ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతకు, మనీ లాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్ మరియు ఇతర సంబంధిత బెదిరింపులను ఎదుర్కోవడానికి ప్రమాణాలను నిర్ణయించడం మరియు చట్టపరమైన నియంత్రణ మరియు కార్యాచరణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్, రీసెంట్లీ ఇరాన్ డిక్లేర్స్ విచ్ కంట్రీ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ చబహార్ పోర్ట్ రైల్వే ప్రాజెక్ట్? చబహార్ పోర్ట్ రైల్వే ప్రాజెక్టులో ఏ దేశం పాల్గొనలేదని ఇటీవల ఇరాన్ ప్రకటించింది? ఆన్సర్ ఇండియా. ఇండియా చాబహార్ పోర్ట్ రైల్వే ప్రాజెక్టులో మాత్రమే భాగం కాదు, ఇది మాత్రం చాబహార్ పోర్ట్లో మాత్రం భాగమే. నెక్స్ట్, విచ్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద అప్గ్రేడింగ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్? మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ PM ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, PMFME. నెక్స్ట్, విచ్ ఫండ్ ఈజ్ సెటప్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ బై సెంట్రల్ గవర్నమెంట్? వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిజ్ఞానం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ నిధిని ఏర్పాటు చేసింది? ఆన్సర్ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ విత్ 1 lakh crore rupees. నెక్స్ట్, in which year the railway department is planning for introducing the first phase of private trains? ఏ సంవత్సరంలో రైల్వే విభాగం మొదటి దశ ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టనుందని యోచిస్తుంది? ఆన్సర్ 2023. ఈ 2023లో మొత్తం 12 ప్రైవేట్ ట్రైన్లను ప్రవేశపెట్టనుంది. నెక్స్ట్, when was implementation of Consumer Rights Protection Act 2019 started? వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019 అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 20 జూలై 2020. నెక్స్ట్, హౌ మెనీ చైనా యాప్స్ వర్ బ్యాన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్?
ఎన్ని చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది? ఆన్సర్ 59. నెక్స్ట్, వేర్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ సప్లయింగ్ పవర్ టు రైల్వే ఓవర్ హెడ్ లైన్స్? రైల్వే ఓవర్ హెడ్ లైన్స్కు విద్యుత్ సరఫరా కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సౌర విద్యుత్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడ్డది? ఆన్సర్ బినా ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫర్ డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్ వైల్ సర్వింగ్ ఇన్ కోవిడ్-19 డ్యూటీస్? కోవిడ్-19 విధుల్లో పనిచేస్తున్న వైద్యులు మరియు వైద్య సిబ్బంది కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అమలు చేసిన పథకం కింద ఎంత బీమా ఉంటుంది? ఆన్సర్ 50 lakhs. నెక్స్ట్, అకార్డింగ్ టు టైగర్ సర్వే 2018, హౌ మెనీ టైగర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా? టైగర్ సర్వే 2018 ప్రకారం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి? ఆన్సర్ 2967. నెక్స్ట్, అకార్డింగ్ టు టైగర్ సర్వే 2018, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా? టైగర్ సర్వే 2018 ప్రకారం భారతదేశంలో అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో మొత్తం 526 పులులు ఉన్నాయి. నెక్స్ట్, విచ్ వైల్డ్ లైఫ్ సెంచరీ విల్ బి చేంజ్డ్ ఇన్ టు ద నేషనల్ పార్క్ బై ద అస్సాం గవర్నమెంట్? ఏ వన్యప్రాణుల అభయారణ్యాన్ని అస్సాం ప్రభుత్వం జాతీయ ఉద్యానవనంగా మారుస్తుంది? ఆన్సర్ దిహింగ్ పట్కాయి వైల్డ్ లైఫ్ సెంచరీ. నెక్స్ట్, వేర్ వాస్ పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ ఆసియాస్ లార్జెస్ట్ సోలార్ ప్లాంట్? ఆసియాలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ రేవా ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, వేర్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కోవిడ్ కేర్ సెంటర్ నేమ్డ్ సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ వాజ్ స్టార్టెడ్? సర్దార్ పటేల్ కోవిడ్ సంరక్షణ కేంద్రం అని పిలువబడే ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్ సంరక్షణ కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఢిల్లీ. దీనిని ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయిన అనిల్ బైజాల్ ఇనాగ్రేట్ చేశారు. అలాగే ప్రస్తుతం ఇండియాలో ఉన్న 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ని ఈ స్లైడ్లో చూడొచ్చు. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్టెడ్ ద స్కీమ్ గోదాన్ న్యాయ్ యోజన్? గోదాన్ న్యాయ్ యోజన్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఈ పథకంలో భాగంగా ఆవు యొక్క ప్రతి కేజీ డంగకు గాను ₹2 చెల్లించున్నారు. నెక్స్ట్, అకార్డింగ్ టు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ సూపర్వైజ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూట్? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం సహకార బ్యాంకులను ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది? ఆన్సర్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐని 1 ఏప్రిల్ 1935న కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క సెంట్రల్ ఆఫీస్ 1937లో కలకత్తా నుండి ముంబైకి మార్చబడింది. ఆర్బీఐ యాక్ట్ వచ్చి 1934. అలాగే ఎస్బీఐని 1 జూలై 1955లో ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మనకి చాలా ఎగ్జామ్స్లో బ్యాంక్స్ నేషనలైజేషన్ గురించి అడుగుతుంటారు క్వశ్చన్స్. బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడ్డాయని. 1969లో మొదటిసారిగా ఇందిరాగాంధీ హయాంలో 14 బ్యాంకులు నేషనలైజేషన్ చేయబడ్డాయి. అలాగే సెకండ్ టైం వచ్చి ఇందిరాగాంధీ టైంలోనే 1980లో 6 బ్యాంకులు నేషనలైజేషన్ చేయబడ్డాయి. నెక్స్ట్, విచ్ మొబైల్ అప్లికేషన్ వాజ్ రిలీజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీస్ బై సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్? వీధి విక్రేతల మైక్రో క్రెడిట్ సౌకర్యాల కోసం కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ మొబైల్ అప్లికేషన్ను విడుదల చేసింది? ఆన్సర్ పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, పిఎం స్వానిధి. ఇక్కడ క్వశ్చన్ రివర్స్లో కూడా అడగచ్చు, ఏ మంత్రిత్వ శాఖ దీన్ని చేసిందని అడుగుతారు. సో రివర్స్లో కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్టీ ఇంపోజ్డ్ ఆన్ శానిటైజర్స్ బై సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శానిటైజర్లపై జిఎస్టీ ఎంత శాతం విధించింది? ఆన్సర్ 18%. అలాగే సర్జికల్ మాస్క్పై 5%, బ్లడ్ టెస్ట్ స్ట్రిప్స్పై 12%, హ్యాండ్ వాష్పై 18%ని ఇంపోజ్ చేసింది. సో మనకి ఉన్న జిఎస్టీ స్లాబ్స్ ఏంటంటే 5, 0%, 5%, 12%, 18%, 28%. అలాగే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. గోల్డ్ పైన మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ పైన 3% అండ్ డైమండ్ పైన 0.25%. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్? గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 3.
సో ఈ ఇండెక్స్లో టాప్లో ఉన్నది వచ్చి చైనా, నెక్స్ట్ యూఎస్ఏ. నెక్స్ట్, ఇన్ ద డికేడ్ ఆఫ్ 2005-6 to 2015-16 హౌ మెనీ పీపుల్ లిఫ్ట్ అవుట్ ఆఫ్ పవర్టీ ఇన్ ఇండియా? 2005-6 నుండి 2015-16 దశాబ్దంలో భారతదేశంలో ఎంతమంది పేదరికం నుండి బయటపడ్డారు? ఆన్సర్ 273 మిలియన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యుఏఈస్ ఫస్ట్ మార్స్ మిషన్? యుఏఈ యొక్క మొదటి మార్స్ మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ హోప్ ప్రోబ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ చైనాస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ మార్స్ మిషన్? చైనా యొక్క మొట్టమొదటి విజయవంతమైన మార్స్ మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ టైన్వెన్-1. దీని యొక్క మీనింగ్ వచ్చి క్వశ్చన్స్ టు హెవెన్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మొదటి స్వతంత్ర చైర్మన్ ఎవరు? ఆన్సర్ శశాంక్ మనోహర్. ఈయన యొక్క పదవీకాలం వచ్చి జూలై 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, అకార్డింగ్ టు బ్లూంబర్గ్ సర్వే విచ్ ఇండియన్ స్టూడ్ టాప్ 10 ఇన్ వరల్డ్? బ్లూంబర్గ్ సర్వే ప్రకారం ప్రపంచంలో ఏ భారతీయుడు టాప్ 10లో నిలిచాడు? ఆన్సర్ వచ్చి ముఖేష్ అంబానీ. ఈయన యొక్క ప్లేస్ వచ్చి 8th. అలాగే ఈ లిస్టులో టాప్లో ఉన్న వ్యక్తి ఎవరంటే అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు మరియు CEO అయిన జెఫ్ బెజోస్. నెక్స్ట్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ HCL టెక్నాలజీస్? HCL టెక్నాలజీస్కు చైర్మన్ ఎవరు? ఆన్సర్ రోష్ని నాడర్ మల్హోత్రా. నెక్స్ట్, హూ ఈజ్ రీఅపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు పునర్నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చి కేకే వేణుగోపాల్. నెక్స్ట్, హూ హ్యాస్ రిసీవ్డ్ ద ఇంటర్నేషనల్ వాన్ కర్మన్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020? 2020 సంవత్సరానికి గాను అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ K7. ఈయన ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్. ఈయన్నే రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్, హూ రిసీవ్డ్ ద ఫస్ట్ PC మెహల్నోబిస్ అవార్డ్? మొదటి PC మెహల్నోబిస్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సి రంగరాజన్. ఈయన RBI యొక్క ఎక్స్ గవర్నర్. నెక్స్ట్, విచ్ స్టేట్ గాట్ ద ఈ పంచాయతీ అవార్డ్ 2020 ఫర్ ఎఫెక్టివ్లీ యూజింగ్ ఈ అప్లికేషన్? ఈ అప్లికేషన్ను సమర్థవంతంగా ఉపయోగించినందుకు ఏ రాష్ట్రానికి ఈ పంచాయతీ అవార్డు 2020 వచ్చింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, హూ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద 21st century యాజ్ పర్ విజ్డన్? విజ్డన్ ప్రకారం 21వ శతాబ్దంలో అత్యంత విలువైన ఆటగాడు ఎవరు? ఆన్సర్ రవీంద్ర జడేజా. నెక్స్ట్, హూ ఓన్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ఫర్ ద సీజన్ 2019-20? 2019-20 సీజన్లో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ లివర్పూల్. నెక్స్ట్, రీసెంట్లీ బ్యాడ్మింటన్ లెజెండ్ లిండన్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్. హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇటీవల బ్యాడ్మింటన్ లెజెండ్ అయిన లిండన్ పదవి విరమణ ప్రకటించారు. అతను ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ చైనా. నెక్స్ట్, గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ 2020 హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ 2020 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్, వరల్డ్ పాపులేషన్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ 11th జూలై. ఈ ఇయర్ దీని యొక్క థీమ్ వచ్చి హౌ టు సేఫ్ గార్డ్ ద హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ నౌ ఎమిడ్ ద కరోనా వైరస్ పాండమిక్. అలాగే ఈ రోజున ఎందుకు జరుపుకుంటామంటే జనాభా దినోత్సవం 11th జూలై 1987లో ప్రపంచ జనాభా 5 బిలియన్ని రీచ్ అయింది. సో ఆ సందర్భంగా మనం ఎవ్రీ ఇయర్ 11th జూలైన జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఆన్సర్ 18th జూలై. 18th జూలై ఎందుకు జరుపుకుంటామంటే 18th జూలై అనేది ఈయన యొక్క బర్త్డే. సో ఈయన్ని జనరల్గా ఏమని పిలుస్తామంటే మడీబా. ఈయనకి భారతదేశం 1990లో భారతరత్న ఇచ్చి సత్కరించింది. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.